సింపుల్గా చికెన్ పికిల్ని చేసుకునే పద్ధతిని చెప్తున్నాను. 1 kg చికెన్ని 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్ గానీ వాటర్ ఏమీ వేయకుండా ఇలా పొడి పొడిలాడేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నింటినీ కూడా వేయించుకుని ఇలా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకుని 1/2 kg వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేడి చేసుకుని దాంట్లో ఉడకపెట్టుకున్న చికెన్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. 4 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని 4-5 రెమ్మల కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకుని మరొక నిమిషం వేయించుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ని కట్టేసుకుని 1 కప్పు కారం 1/2 కప్పు ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల్ని రసం పిండుకుని వేసుకుని బాగా కలుపుకుని స్టోర్ చేసుకుని 3వ రోజుకుని కలుపుకుని తినండి. అద్భుతంగా ఉండే చికెన్ ఆవకాయ రెడీ. డీటెయిల్డ్గా వీడియో కావాలి అనుకుంటే కింద ఉన్న లింక్ని ప్రెస్ చేయండి.